గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట్ అఫీషియల్. ఈ రోజు మరో టెంపుల్ తో మీ ముందుకు వచ్చేసామండి. అదే కాళీమాత టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఉందండి. మన హైదరాబాద్ లో ఉంది. ఇది శంషాబాద్ కి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కోల్కతాలోని కాళీమాత టెంపుల్ లాగానే ఉంటుందండి. అంటే ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ కలకత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా సేమ్ అలానే ఉందండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనం రెగ్యులర్ గా చూసే టెంపుల్స్ ఆర్కిటెక్చర్ తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, ఆ ఆర్కిటెక్చర్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి కాళీమాత టెంపుల్ అండి. అది మెయిన్. కాళీమాత టెంపుల్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ టెంపుల్స్ ఉన్నాయండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి శివుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయక స్వామి మరియు కృష్ణుడు టెంపుల్స్ ఉన్నాయండి. మనం టెంపుల్ లోపలికి అంటే మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవుతూనే మనకి రైట్ సైడ్ 2 టెంపుల్స్ వస్తాయండి. అవి వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ మరియు కృష్ణుడు టెంపుల్స్ వస్తాయి. ఇదే అండి ఆ కృష్ణ పరమాత్ముని టెంపుల్. ఇది వచ్చేసి వినాయక స్వామి టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని మనం కొంచెం ముందుకెళ్తూనే మనకి కాళీమాత టెంపుల్ వస్తుందండి. అదే మెయిన్ టెంపుల్. ఇదే అండి కాళీమాత టెంపుల్. మేము వచ్చేసరికి హారతి ఉన్నిందండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ హారతి కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీడే 7 o'clock కి మనకి ఈవినింగ్ హారతి ఇస్తారు. కాళీమాత టెంపుల్ ని దర్శనం చేసుకొని ముందుకు వస్తూనే మనకి 2 టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకొకటి వచ్చేసి శివుని టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి శివయ్య టెంపుల్. మనకి రీసెంట్ గా వచ్చిన బోలా శంకర్ మూవీ ఉంది కదండి, ఆ మూవీ షూటింగ్ వచ్చేసి ఈ టెంపుల్ లో చేశారంట. మేము ఈ దేవాలయ దర్శనానికి రావడం సెకండ్ టైం అండి. యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మార్నింగ్ టైంలో వచ్చాము. అప్పుడు మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈవినింగ్ టైం వస్తే మనకి లైట్నింగ్ బాగా ఉంటుంది అండ్ హారతి కూడా స్పెషల్ అంట. ఈవినింగ్ 7కి అలా హారతి ఇస్తారంట. ఈ టెంపుల్లో హారతి స్పెషల్ అని చెప్పారు. సో ఈసారి సెకండ్ టైం విజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో రావాలని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే చాలా స్పెషల్. మనం కోల్కతా వెళ్తామో లేదో తెలియదు కదండి. అంటే మనకి అవైలబుల్ గా ఉన్న మన హైదరాబాద్ లో ఉన్న కాళీమాత టెంపుల్లో హారతి దర్శనం చేసుకోవడం అదృష్టం అనుకున్నాము. అందుకోసమే మేము ఈసారి ఈవినింగ్ రావాలని ప్లాన్ చేసుకున్నాము. సో 6కి అలా మేము టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్కి వస్తూనే 7కి హారతి అని చెప్పారు. సో మేము ఫస్ట్ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్నాము. తర్వాత హారతి 7కి స్టార్ట్ అయింది. హారతి ఆల్మోస్ట్ 1/2 an hour ఉంటుందండి. హారతి ఇచ్చేటప్పుడు ఆ సౌండ్, ఆ తర్వాత అవన్నీ చూస్తూ ఉంటే మనసులో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందండి. ఒక పూనకం వచ్చిన ఫీలింగ్ వస్తుంటది.
మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మన హిస్టరీ టెంపుల్ గోడల పైన పిక్చర్ ఫామ్ లో డిపిక్ట్ చేశారండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి క్లియర్ గా చూస్తే అంటే మన హిస్టరీ గురించి చెక్కబడి ఉంది. మనకి దగ్గరలో దసరా ఉంది కదండి, ఇక్కడ చూస్తుంటే ఏవో అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. మేబీ దసరా దగ్గర ఉంది కాబట్టి అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టు అనిపించింది మాకైతే. యాక్చువల్గా మనకి అంటే దసరా ఉత్సవాలు కలకత్తాలో చాలా బాగా జరుగుతాయి అంటారు కదా, సో ఇలా ఇక్కడ కూడా అలాగే మేబీ బహుశా జరుపుతారేమో. ఈవినింగ్ కానీ వస్తే దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఆ లైట్ కాంతులతో లైట్స్ తో మెరిసిపోతుంది. చూడ్డానికి కన్నుల విందుగా ఉందండి. ఖచ్చితంగా అంటే మీకు పాసిబుల్ అయితే ఈవినింగ్స్ రావడానికి ట్రై చేయండి. ఒకటి మనం హారతి దర్శనం చేసుకోవచ్చు, ఇంకొకటి ఈ లైట్స్ తో టెంపుల్ ని చూడడం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్. కాకపోతే మీరు ఇక్కడ 6 కల్లా ఉండడానికి ట్రై చేయండి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టెంపుల్ కి రావడానికి కొంచెం డిస్టెన్స్ నుంచి రోడ్ సరిగ్గా లేదండి. కాబట్టి ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు అంటే ఓన్ డ్రైవ్ చేస్తూ వచ్చేవాళ్ళు చాలా కేర్ఫుల్ గా రావాలి. కొంచెం డిస్టెన్స్ మాత్రం బాగాలేదు, మిగతా బాగుంది. మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to 12 PM అండి, అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 3 PM to 8 PM అండి, అండ్ సంధ్యా ఆరతి వచ్చేసి మనకి ఎవ్రీడే 7 PM. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియదండి. అంటే జస్ట్ మీరు ఒకవేళ శంషాబాద్కి దగ్గరికి ఎప్పుడైనా వచ్చినప్పుడైనా కానీ ఎయిర్పోర్ట్లో ఏదైనా వర్క్ ఉండి వచ్చినా కానీ ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా అద్భుతమైన ప్లేస్ అండి. జస్ట్ మనకు శంషాబాద్కి 8 to 10 kilometers డిస్టెన్సే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పా కదండి టెంపుల్ మాది సెకండ్ టైం విజిట్ అని. ఆల్రెడీ ఈ టెంపుల్ గురించి మా ఛానల్లో వీడియో ఉందండి, అది వచ్చేసి మార్నింగ్ టైంలో ఉందండి. ఇప్పుడు వీడియో వచ్చేసి ఈవినింగ్ టైంలో ఉందండి. ఆ పాత వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నామండి. మీకు కానీ నచ్చినట్టయితే వాచ్ చేయండి. ఆల్రెడీ చెప్పానండి మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి టెంపుల్కి రిలేటెడ్గా. సో మీకు కానీ నచ్చినట్టయితే ఒకసారి చూడండి. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ subscribe to our channel, like and comment your opinion. Thank you for watching our video. Thank you. Bye.